శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జనవరి 15వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో అంటే సుమారుగా ఒక 40 రోజుల పాటు కుజగ్రహం తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకర రాశిలో ప్రవేశించడం జరుగుతుంది. సో ఈ సమయంలో కొన్ని రాశుల వారికి లేదా కొన్ని లగ్నాల వారికి రుచిక మహాపురుష యోగం అనే పంచమహాపురుష యోగం అన్నది ఏర్పడడం జరుగుతుంది. సాధారణంగా ఈ యోగం ఎవరి జాతకంలో ఉంటే వారిలో కుజుడి యొక్క కారకత్వాలు వారికి బాగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే విపరీతమైనటువంటి ధైర్య సాహసాలు, డామినేటింగ్ నేచరు, ఏదైనా ఒక పని ఉత్సాహంగా పూర్తి చేయడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ రుచిక మహాపురుష యోగం ఉన్న జాతకులు ఏదైనా ప్రభుత్వ సర్వీస్కి ప్రయత్నం చేస్తున్నప్పుడు, అంటే పెద్దవాటికి ఒక ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఏఎస్ లాంటి ఉన్నత స్థాయి ఉద్యోగాలు ప్రవేశించడానికి ఈ యోగం చాలా సహాయపడుతుంది. అలాగే రాజకీయాల్లో కూడా ఎమ్మెల్యే స్థాయి పై స్థాయిలో ఉండడానికి, అలాగే ఈ హోమ్ మినిస్టర్ లాంటి పోలీస్ శాఖకు సంబంధించినటువంటి వాటిలో హోమ్ మినిస్టర్ లాంటివి అవడానికి కూడా ఈ కుజుడు వారి జాతకంలో ఇటువంటి యోగంలో ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ రుచిక మహాపురుష యోగం ఏ విధంగా ఏర్పడుతుందంటే, కుజుడు తన స్వక్షేత్రాలైనటువంటి మేషగం, వృశ్చికంలో కానీ తన ఉచ్చక్షేత్రమైనటువంటి మకరంలో కానీ ఉన్నప్పుడు అవి మిగతా రాశుల వారికి కేంద్రం అయినప్పుడు ఈ యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఈ యోగ ప్రభావం ఉన్నవాళ్ళు పూర్వం సైన్యాధ్యక్షులుగా, కొంతమంది చక్రవర్తులుగా, రాజులుగా, అంటే యుద్ధం చేసి రాజ్యాలు సంపాదించే యోరులుగా వాళ్ళు విజయం సాధిస్తూ ఉండేవారు. నౌ-ఎ-డేస్ అయితే వీళ్ళు ఎక్కువగా ఈ పోలీస్ డిపార్ట్మెంట్లోను, రాజకీయాల్లోనూ, రియల్ ఎస్టేట్ రంగంలో, అంటే ఒక సాధారణటువంటి వ్యక్తులు, ఒక సాధారణటువంటి డైలీ కూలీగా ఉన్నటువంటి వాళ్ళు ఈ భూమి సంబంధించింది, స్థిరాస్తి సంబంధించింది కన్స్ట్రక్షన్ రంగంలో ప్రవేశించి వేల కోట్లు సంపాదించారంటే వారి జాతకంలో కుజుడు బలంగా ఉండడం, ఇటువంటి రుచిక మహాపురుష యోగం వారి జాతకంలో ఏర్పడడం వల్ల వారి జీవితంలో సాధారణ స్థాయి నుంచి చాలా ఉన్నత స్థాయికి వెదగడానికి ఈ గ్రహస్థితి కారణమవుతుంటుంది. ఇప్పుడు ఏర్పడినటువంటి ఈ కుజుడు మరి ఈ జనవరి 15వ తారీఖున మకర రాశిలో ప్రవేశించి ఫిబ్రవరి 24 వరకు అదే రాశిలో ఉన్నప్పుడు మరి ఏ రాశుల వారికి ఎటువంటి బలాన్ని ఇవ్వబోతున్నాడు, ఎటువంటి యోగాన్ని ఇవ్వబోతున్నాడు అన్నది వివరంగా ప్రతి వీడియోలో ఎవరికి వారికి ఇండివిజువల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి జనవరి 15 నుంచి ఫిబ్రవరి 24 మధ్యలో కుజుడు 6వ స్థానమైనటువంటి తన ఉచ్చక్షేత్రంలోకి మారడం వల్ల ఈ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అని ప్రయత్నం చేసినప్పుడు, మరి సింహరాశి వారు ఏదైనా ఒక ప్రయత్నం అనేది చాలా గొప్పగా ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక ఉద్యోగం కానీ, ఒక రాజకీయంలో కానీ ఉన్నప్పుడు సాధారణంగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఏదో గ్రూప్ 1, సివిల్స్, ఐపీఎస్ అటువంటి వాటికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే రాజకీయ రంగంలో ఒక చీఫ్ మినిస్టర్ అవ్వాలను, లేదంటే ఒక ఎమ్మెల్యే స్థాయికైనా ప్రయత్నం చేస్తారు తప్ప సాధారణంగా చిన్న స్థాయిగా వీడు వెళ్ళడానికి ఇష్టపడరు. అలాగే వీరు స్వతంత్రంగా వీళ్ళే స్వతంత్రంగా ఏదైనా వ్యవస్థను స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించాలనుకుంటారు తప్ప ఒకరి కింద ఉద్యోగం లాంటిది, సర్వీస్ లాంటిది చేయడానికి పెద్దగా ఇష్టపడడం ఉండదు. మరి కొంతమంది వాళ్ళు పెద్దవాళ్ళు అయితే ఏదైతే ఒక సమాజ సేవ, ఒక డాక్టరో, ఒక రాజకీయ నాయకులు, అంటే వారి పూర్వీకులు తండ్రి గారో తాతగారో ఏ వృత్తిలో ఉంటారో అదే వృత్తిని వీళ్ళు ఇంకా విస్తృతంగా పెద్దదిగా చేయాలనే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. అటువంటి ప్రయత్నం ఎవరైతే చేస్తున్నారో వారి యొక్క జీవిత సంకల్పం ఏదైతే ఉందో అది ఈ సమయంలో మీకు నెరవేరుతుంది.
సాధారణంగా ఇప్పుడు 6వ స్థానంలోకి కుజుడు రావడం జరిగింది. కుజుడు ఈ రాశి వారికి చతుర్థ భాగ్యాధిపతిగా 6వ స్థానంలో ఉన్నాడు. అంటే విజయస్థానం కంపల్సరీగా ఈ సమయంలో కుజుడు 6వ స్థానంలోకి వచ్చిన వల్ల, అది ఉచ్చులోకి రావడం వల్ల, అది కేవలం సింహరాశి వారికి మాత్రమే ఇటువంటి యోగం ఉంటుందన్నమాట. 6వ స్థానంలో కుజుడు ఉచ్చులో ఉండడం 12 రాశుల్లో సింహరాశికే ఉంటుంది. అందుకే వాళ్ళు ఎక్కువగా పోటీలో, ఎటువంటి పోటీలో అయినా ఖచ్చితమైన విజయాన్ని సాధించడం జరుగుతూ ఉంటుంది. తగిన గుర్తింపు కూడా వారికి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒకవేళ ఏదైనా ఏదో కారణాల వల్ల పోటీలో ఓడిపోయినా వీళ్ళ వరకు ఏదో ఒక గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఏదో క్రికెట్ టీంలో వీళ్ళు ఉన్నారు, వేరే వారితో పోటీ పడ్డారు, టీం అయితే ఓడిపోతుంది, కానీ వీళ్ళు ఒక 150 పరుగులు 200 పరుగులు వేసి ఆ టీంలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో అందువలన అటువంటి వారికి, సింహరాశి వారికి 6వ స్థానంలో కుజుడు ఎస్పెషల్లీ భూములు స్థిరాస్తులపై ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగపరంగా మీరు ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఈ సమయంలో విజయం రావడం లభిస్తూ ఉంటుంది. దాంతోపాటుగా రాస్యాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు రవి కూడా ఇదే జనవరి 15 నుంచి ఫిబ్రవరి 14-15 వరకు కూడా ఈ మకర రాశిలో సంచరించడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఏదో అగ్నికి ఆజ్యం పోసినట్టు ఈ సింహరాశి వారికి రవి అగ్నితత్వ గ్రహం, కుజుడు కూడా అగ్నితత్వ గ్రహం, ఈ 2 అగ్నితత్వాలు 6వ గ్రహంలో ఉండడం వలన ఎంత గొప్ప అపోజిషన్ ఉన్నా, ఎంత గట్టి పోటీ అయినా ఈ సమయంలో మీరు నెరవేరుతారు. ఈ సమయంలో మీరు ఏదైనా ఒక ప్రభుత్వ పదవి కొరకు ప్రయత్నం చేస్తుంటే 100% మీకు పోటీ లేకుండా ఏకీగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. లేదు ఒక ఉద్యోగంలో ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకున్నా కూడా మీరు ఈ సమయంలో సక్సెస్ సాధిస్తారు. సో ఏదైనా ఈ సమయంలో అంటే రవి కుజుడు 6వ స్థానంలో ఉండగా ఎవరైతే సింహరాశి వారు ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ మరి ఏదైనా పదవి కొరకు కానీ ప్రయత్నం చేస్తున్నారు అనుకుందాం, ఇప్పుడు ఇమీడియట్గా రావు కాబట్టి ఈ సమయంలో మీరు ఏదైనా ఒక సివిల్స్ వెళ్దాం అనుకుంటున్నారు, ఈ సమయంలో ఒక మంచి ముహూర్తంలో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్లో చేరడం, దానికి కావాల్సినటువంటి లిటరేచర్ అంతా కూడా సమకూర్చుకోవడం ఒక మంచి ముహూర్తంలో ఈ సమయంలో ప్రారంభిస్తే రాబోయే ఎగ్జామ్స్ ఏవైతే ఉంటాయో ప్రభుత్వ సర్వీస్కి దాంట్లో కంపల్సరీగా వీళ్ళు విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ రాస్యాధిపతి రవి 6వ స్థానంలో కుజుడితో పాటు నెమ్మదిగా తన ఉచ్చ స్థానంలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు, మేషరాశిలోకి. అందువల్ల ఏంటంటే రాను రాస్యాధిపతి రవి బలవంతుడు అవడం వల్ల కంప్లీట్గా మీరు మే నాటికి మీరు అనుకున్నటువంటి డెస్టినేషన్ పూర్తి చేసుకోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఇప్పుడు చేసే ప్రయత్నం అప్పుడు నెరవేరే అవకాశం ఉంది. అలాగే మీకు ఏదైనా ఒక కోర్టు సమస్య ఉన్నా, దీర్ఘకాలంగా ఏదైనా డిస్ప్యూట్ ఉన్నా ఈ సమయంలో మీరు సెటిల్మెంట్ చేసుకుంటే అది మీకు అనుకూలంగా ఉంటుంది. ఈవెన్ ఈ సమయంలో మీకు అన్నదమ్ములతో ఉన్నా, తండ్రి గారితో ఉన్నా, అధికారితో ఉన్నా, లేదంటే మీ యొక్క బాస్తో ఉన్నా, లేదంటే మీరు మామూలు సాధారణ ఎమ్మెల్యే అయి ఉండి ఒక చీఫ్ మినిస్టర్ ప్రాబ్లం ఉన్నా ఈ సమయంలో మీరు దాన్ని సాల్వ్ చేసుకుంటే ఆ తీర్పు మీకు అనుకూలంగా వచ్చి తగిన ప్రాధాన్యత కూడా మీకు రావడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా ఒక గ్రహం మనకి అనుకూల స్థానంలోకి వచ్చినప్పుడు ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం మనం చేసుకోవడం వలన ఆ గ్రహం మరింత ఫలితాన్ని మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే మనకి ఒక గ్రహం అనుకూల స్థానంలోకి వచ్చి ఆ గ్రహం మీ రాశి వారికి మిత్రగ్రహం అయినప్పుడు పూజల ద్వారా దాన్ని మీరు అనుకూలంగా మార్చుకోవచ్చు. అది మీ యొక్క రాశికి శత్రుగ్రహం అయినప్పుడు దానాల ద్వారా దాన్ని మీరు మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఏదైనా పరిహారం ఎలా చేసినా కూడా దక్కుతుంది. అయితే చిన్న మార్పు అంతే, అందులో ఏమీ లేదు, కంగారు పడడానికి పని లేదు. కుజుడి యొక్క ఫలితం మనకు తొందరగా రావాలంటే ఒకటేమో సుబ్రహ్మణ్య స్వామి, 2 ఆంజనేయ స్వామి. ఇందులో ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి సమస్యలు, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, ఉద్యోగానికి సంబంధించిన సమస్యలు, అలాగే వివాహం తర్వాత వచ్చినటువంటి గొడవలు, చికాకులు, కట్న వేధింపులు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవడం, వీటన్నిటికీ ఆంజనేయ స్వామి వారిని పూజించుకోవడం వల్ల ఆ ఫలితం రావడం జరుగుతుంది. దీనికి ఏంటంటే సుమారుగా ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో అర్చన చేయడం వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల మీకు తొందరగా ఆ ప్రయత్నం
నెరవేరుతూ ఉంటుంది. అయితే సంతానం కొరకు ఎవరైతే ప్రయత్నం చేస్తూ ఉంటారో పిల్లలు కలగకపోవడం, పిల్లలు కలిగిన వాళ్ళ అభివృద్ధి లేకపోవడం, తరచుగా అబార్షన్స్ రాగడం, ఇవన్నీ కూడా మరి సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మీకు తొందరగా సంతానం కలగడం, పిల్లలు ప్రయోజకులు అవడం జరుగుతూ ఉంటుంది. దీనికి మీరు సుబ్రహ్మణ్య స్వామికి, అది కూడా మంగళవారం రోజే పంచామృతాలతో, ముఖ్యంగా బెల్లం పానకంతో సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి మంగళవారం నియమంగా ఉండడం వల్ల తొందరగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో అటు వివాహానికి, పిల్లలకి ఉన్నటువంటి అన్ని సమస్యలు కూడా సాల్వ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరి కుజగ్రహ అనుగ్రహం కావాలంటే చేయొచ్చు. కుజుడికి కందులు దానం చేయవలసి ఉంటుంది. నౌ-ఏ-డేస్ కందులు పెద్దగా కాకపోయినా మంచి కందిపప్పు, ఒక కుజుడి సంఖ్య మరి చెప్పే విధంగా, అంటే కుజుడి సంఖ్య 9 అంటూ ఉంటారు, కానీ ఏంటంటే ఒక 6 కిలోలు కందిపప్పు ఏదైనా ఒక దేవస్థానంలో అన్నదానం చేసినటువంటి ప్రదేశాల్లో వారికి డొనేట్ చేసినా పర్లేదు, లేదంటే ఏదైనా దేవాలయంలో 6 కిలోల కందిపప్పు అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులకి దక్షిణ తాంబూలంతో పాటు దానం చేయడం వల్ల కుజుడి యొక్క అనుగ్రహం పొందే అవకాశం ఉంది. లేదంటే కుజుడికి జపం అది చేయించింది అంటే అది మీ యొక్క తీవ్రతను బట్టి పరిహారం ఉంటుంది. బట్ ఏదైనా సింపుల్గా పరిహారం ఏంటి, లేదా మీరు ఒక రాగి కడియాన్ని, కాపర్తో తయారు చేసిన కడియాన్ని కుడి చేయికి ధరించడం వల్ల కూడా కుజుడి యొక్క అనుగ్రహం మీకు తొందరగా లభిస్తుంది. స్వస్తి.